తప్పిస్తూ ఉంటాడంట దేవుడు. ప్రమాదం నీకు సంభవించకుండా, శోధన నీకు సంభవించకుండా, దుష్టుడు నీ ఇంటిని సంభవించకుండా, కలహములు కలగనీయకుండా, అపాయాలు కలగనీయకుండా ఆయన అపాయాలన్నిటి నుంచి తప్పిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతను నేను ఘనపరిచెదను అంటున్నాడు దేవుడు. మన చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తూ ఉంటాడండి. తెలుసా, మన కంటికి కనిపించకుండానే కొన్ని ప్రమాదాలు దాగుంటాయి. దుష్టుడు అనేకమైన విధాలుగా బాణం వేయాలని, వల వేయాలని, ఉచ్చు వేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవి మన జీవితానికి సంభవించకుండా, మన కుటుంబానికి సంభవించకుండా, మన పిల్లలకు సంభవించకుండా, మనకు సంభవించకుండా దేవుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు.